హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు ఏంది ఇంత స్మూత్గా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇది ఒక టైప్ ఆఫ్ రవ్వ లడ్డు. అంటే మనం ఎప్పుడు చేసే రవ్వ లడ్డు కాకుండా ఇలా చేసాము అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నోట్లో అలా పెట్టంగానే ఇలా మెల్ట్ అయిపోతుంది. చాలా టైం కూడా చాలా సేవ్ అయితే చేసుకోవచ్చు అండి. చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. మొదటగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ముందుగా వచ్చేసి ఇప్పుడు ఒక కప్పు తీసుకోవాలండి. అంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోండి. నేను కొంచెం మీగడ పాలను అయితే తీసుకున్నానండి. ఈ పాలను వేసుకొని బాగా ఈ రవ్వలోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. అంతే. 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు రవ్వ అనేది పాలను బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. గీ వేసుకున్న తర్వాత ఇక్కడ మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, జీడిపప్పు, బాదం, ద్రాక్ష, ఏదైనా పర్లేదండి. ఏదైనా డ్రై ఫ్రూట్స్ అనేవి కొన్ని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నా దగ్గర జీడిపప్పులు ఉన్నాయండి, అవి వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ తర్వాత ఇప్పుడు ఇదే గీలో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా రవ్వ అనేది, పాలలో నానబెట్టుకున్న రవ్వను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ముందు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గీలో ఈ రవ్వను కొంచెం బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. అంటే వెంటనే కలుపుతూ ఉండాలండి, అలాగే పెట్టేయకూడదు. అలాగే పెట్టేస్తే ఇదేంది గడ్డలాగా అయితే అవుతుంది. అలా కాకుండా గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు పొడి పొడిగా అయితే అవుతుంది రవ్వ అనేది. ఇలాగా చేయడం వలన, ఈ ప్రాసెస్ వలన మనకు రవ్వ లడ్డు అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. నోట్లో పెట్టంగానే మెల్ట్ అయిపోతుందండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలాగా చూడండి, మనకు రవ్వ అనేది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. నేను స్పూన్స్తో అయితే ఒక 3 స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని అయితే వేసుకున్నానండి. ఈ మా పొడిని కూడా వేసేసుకున్న తర్వాత ఈ రవ్వలోకి కలిసే విధంగా బాగా అయితే కలుపుకోండి. రవ్వ లడ్డులోకి కొబ్బరి పొడి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 3 ఇలాచీని కొంచెం పౌడర్ చేసేసుకొని వేసేసుకోండి. ఇలాచి కూడా వేసేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోండి రవ్వను. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు వరకు చక్కెరని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు నా దగ్గర కలకండ పౌడర్ అయితే మిక్స్ చేసుకున్నానండి. అది మీకు పౌడర్ లాగా కొంచెం కనిపిస్తుంది కదా, అందుకు చెప్తున్నాను. ఒక 3/4 కప్పు వరకు చక్కెరని అయితే తీసుకుంటే సరిపోతుంది. అది కూడా వేసేసుకొని ఒక్కసారిగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలు. ఇంకా తర్వాత మన దగ్గర మనం డ్రై ఫ్రూట్స్ ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎంత సైజు మనం రవ్వ లడ్డులు చేసుకోవాలో అంత సైజు రవ్వను తీసుకొని మంచిగా వచ్చేసి లడ్డులాగా అయితే చుట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే లడ్డులాగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంది. చూస్తుంటే సల్బిడి ముద్దలాగా అనిపిస్తుంది కదా, కాదండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రవ్వ లడ్డు ఈ టేస్ట్ అయితే ఎలా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే మనం రవ్వతో మొత్తం లడ్డును తయారు చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇలా చేసుకునే లడ్డు ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా ఒక 2 డేస్ వరకు ఉండేటట్టుగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.